హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్స్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. నా కళ్ళతో చూడరా ఎంత అందంగా ఉందో. దెయ్యాల దెబ్బేసేదాని లేకుంది ఇది శ్రీవల్లి ఏంటన్నా? ఈయన్నే వదలట్లేదంటే నువ్వు ఎంత కరువులో ఉన్నావో మాకు అర్థమవుతుందన్నా. ఏయ్ చల్ చల్. ఏయ్ శ్రీవల్లే చిల్లర లేదు, పక్కకెళ్ళి అడుక్కో. నేను అడుక్కునేవాని కాదు శ్రీవల్లే. మరి పాలు కావాలా? ఏ లీటర్ కావాలి? లీటర్ 60 రూపాయలు. నాకు పాలొద్దు శ్రీవల్లి. మరి దున్న పోతులే అడ్డంగా ఎందుకు నిలబడావో? పక్కకు జరుగు, కస్టమర్లు వస్తారు. శ్రీవల్లి కస్టమర్లు ఎంత అవుతుందని క్యారెక్టర్ రాయలే, మాట్లాడు. మరి వీడి క్యారెక్టర్ కూడా తీసేయాల్సిందిగా. వీడి పుష్ప ఏంటి? మంగమ్మని వీలు. ఓ మంగమ్మ, ఓ మంగమ్మ, మీ ఆయన ఉన్నాడా? ఏంటి ఎప్పుడు డబ్బులు అడిగేవాడు మా ఆయన అడుగుతున్నావు? మీ ఆయన లేకపోతే మళ్ళీ వద్దామని. ఎందుకు? అందుకేనా ఎన్ని రోజుల నుంచి సాగుతుంది ఇదంతా? అయ్యో అయ్యో, ఎవరిని అడగను, ఎందులో పడను? నువ్వు ఎందులోనైనా పడు కానీ నూతిలో మాత్రం పడక. ఎందుకండి? ఈ నూతిలో నీళ్ళు చెడిపోతాయి. అంటే నేను చెడిపోయానా? అవును, నువ్వు ఈ బోగ్గాడికి పడిపోయావు. బాబ్జీ గారు, మీరు మా ఇద్దరిని అలా ఊహించుకున్నారా? భలే బాగుందండి. అరే నువ్వు ఆగ్రా, నిప్పులో నీళ్ళు పోయాలి కానీ ఉప్పేస్తావేంట్రా నువ్వు? అంటే ఏంటి మీరంతా కలిపి తప్పుని కప్పుస్తున్నారా? చూడు బ్రదర్, నీకు ఆకి ఆకి తేడా తెలియట్లేదు. ఏంటి ఈ మల్లె తీగకు పెళ్ళైందా? మరి పిల్లలేరి? ఏదైనా చేస్తేనేగా ఫీలింగ్స్ అయినా పిల్లలైనా పుట్టేది. అబ్బో, దీని బెడ్రూమ్లో ఒక కుడివైపు చెల్లి, ఎడమవైపు తల్లి, నేను దూరాలన్నా మధ్యలోకి వెళ్ళి. ఏ ఆపండి మీ లొల్లి, ఇప్పుడు మాట్లాడాల్సింది నా పెళ్ళి. నాకు ఇతను నచ్చాడు, ఇతనితోనే. ఏంటి బొట్టు నాన్నగారు. బొట్ట అయితే ఇతనితో కట్టు జట్టు కట్టిస్తాను నీ మెడలో తాలి బొట్టు. అంకుల్ బాగా వేశారు బోల్టు. నేను మారుస్తా మీ ప్లేటు. నేను మీ అమ్మాయితో మాట్లాడు, ఒకసారి రూమ్లోకి పంపించండి. ఏ ఆడపిల్లల గదిలోకి ఎందుకు, ఇక్కడే మాట్లాడు. చూడు బ్రదర్, మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అందుకే ఈ బాబుకి ఇచ్చిన బొమ్మని ఇంకా అమ్మని చేయలేకపోయారు. ఇంతకు గొప్ప డైరెక్టర్ ఎలా ఉన్నా? యాక్చువల్ నా పేరు గోటిల ప్రవీణ్ రా. అందరూ గోటిలు అని పిలుతారు. దాని షార్ట్ కట్లా గొప్ప డైరెక్టర్ అని పెట్టేసా. ఇండస్ట్రీలో మనం తిరుగులే కూడా గొప్ప డైరెక్టర్ అయిపోయినా. అయిపోతారా నువ్వు? 3 సంవత్సరాలు హీరో అయిపోతావు. 3 సంవత్సరాలు హీరో అయిపోతారా? 3 సంవత్సరాలు నేను హీరో అయిపోతా. ఇక 3 సంవత్సరాలే కదా, జీరో. హీరో 3 సంవత్సరాలు హీరో. యాంకర్ గారు చెప్పండి. జీవన్ గారు 3 సంవత్సరాలు నేను హీరో అయిపోతా. నీ ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. ఇంత మీరు పెద్ద హీరో కూడా ఎలా అయ్యారు సార్? అంటే మా తాత మా నాన్నని ఒక పెద్ద హీరో చేయాలని మా నాన్న పేరు పెద్ద హీరో అని పెట్టిండు. మా నాన్న అవ్వలేదని చెప్పేసి నా పేరు పెద్ద హీరో కొడుకు అని పెట్టేసిండు. సూపర్ సూపర్ సార్. నువ్వేదో 2 సినిమాలు చేసావని నిన్ననే. ఒకటి Full episode releasing on this Friday on YouTube 6 PM. Cinema Chance, the Bidi Bidi Comedy Show.